హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ పులిహార అండి. మనం ఎప్పుడైనా లెమన్తో చేసి ఉంటాము. ఇలా పచ్చి మామిడికాయతో పులిహార చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయలతో పులిహార రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 గిద్దల బియ్యం కొలుసుకొని వేసుకోవాలండి. ఇలా ఒక డబ్బాతో కొలిసి వేస్తున్నాను. ఇది 2 గిద్దల బియ్యం అండి. 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకొని ఒక బేషన్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఒకసారి గంటతో ఇలా మిక్స్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి సరిపోయేంత మామిడికాయని ఇలా తీసుకొని, నాకైతే ఈ సైజు మామిడికాయ కరెక్ట్గా సరిపోయిందండి. పైన చెక్కు తీసేసుకొని ఇలా తురుముకోవాలి. మామిడికాయని ఇలా కొబ్బరి తురిమే దాంతో బాగా తురుముకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయని తురుముకున్నంతా మొత్తాన్ని ఇలా రైస్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని దీనిలోకి 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం బాగా రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా గంటితో కాకుండా చేత్తో కలుపుకోండి, బాగా కలుస్తుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తంలో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా కొంచెం వేగాక దీనిలోకి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గంటితో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి. ఇప్పుడు పోపుని పులిహారలో వేసేసుకొని కలుపుకుందాం. ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి పోపుని వేసేసుకొని మొత్తం కలిసేలా ఇలా గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.